సూర్యదేవుడు అంతా మన మీద పగబట్టేసాడు మచ్చా. అవును మామ, ఇంకా ప్రతి ఒక్కరిని మరి క్యాన్ అయిపోవచ్చుది. నిజం. సన్ స్క్రీన్ వేసుకున్నా నేను. సన్ స్క్రీన్ కనబడలేదు. కనబడకుండా ఉండేదే సన్ స్క్రీన్ అంటారు. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. ఎక్కడికి బాగా టవల్ ఎత్తుకొని బయలుదేరేస్తున్నారా? పెళ్లి చూస్తేనే పని జరగదంటారు. ఇది గండి పెళ్లి వస్తున్నది కదరా. ముందు ఎక్కడికి పోతున్నారు చెప్పండి. పోయేటప్పుడు ఎక్కడ పోతున్నావు అడగకూడదని తెలీదా నీక? అయితే వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి. పంచింగ్ పలక్నామకే పంచా. ఇప్పుడు చెప్తాను చూడచ్చా. పోయేటప్పుడు ఎక్కడికైతే పోతున్నావో వచ్చేటప్పుడు అక్కడ నుంచే వస్తాం. సరే ఏ పని మీద పోతారు అదేనా చెప్పండి. కావాళ్ళు చూస్తేనే తెలియా ఎక్కడికి పోతున్నావా? బట్టలు ఉతికేదానికి పోతున్నారా? ఈ కంటికి బట్టలు ఉతుకోవాలి మరి కనిపిస్తున్నావా? అది నిన్నే ఉతికేను. ఇప్పుడు ఈ ఎండకి చల్లగా ఉండేదానికి మన గ్రామంలో కొత్త కట్టిన స్విమ్మింగ్ పూల్ కూర్చుంటే పోనా. మంచి జరిగినది. స్విమ్మింగ్ పూల్ పోదాం అనుకుంటే వీడు షోరూమ్కి పోయి మరి చేస్తున్నాడు ఫ్రెండ్స్. సరే కంటిన్యూ చేద్దాం. మన ఊర్లో కొత్త కట్టిన స్విమ్మింగ్ పూల్ లో చేయి తటపక్క స్విమ్మింగ్ చేసేదానికి పోతున్నాం. నాకు తెలియకుండా మన ఊర్లో స్విమ్మింగ్ పూల్ కట్టారు. చూపిస్తాను కదా, ఎన్ని తొందర పడతావా? పదా. డబ్బులు ఏమైనా కట్టాలా? డబ్బులు కట్ ఊరికే మునిగే దానికి మీ తాత అనుకునే మీ నాయన అనుకునేవా? కాబట్టి డబ్బులు కట్టాలా. ఎంత? 100 రూపాయల. తొడుకుంపోయాడు 90. అక్కడ స్విమ్మింగ్ పూల్ అడిగి 10. అప్పుడు నీకే 90 రూపాయల. 90 రూపాయలు ఇష్టం ఉంటే ఇలా పోతా ఉండు. వస్తానంటాడు ఇప్పుడు 90 రూపాయలకి. పండరా. డబ్బులు తెచ్చినావా? తెచ్చినా 100 రూపాయలు. 100 రూపాయలు తెచ్చినాడు చూడు. నీ దగ్గర కూడా తప్పి తెస్తావా? పదండి. పదండి. మన దగ్గర కమిషన్ ఉంది కదా, నీకు దేనికి ఇవ్వాలి? ఏమి స్విమ్మింగ్ పూల్ దొరకమాక ఏడు కూర్చున్నావా? టైం ఎంత ఇప్పుడు? 2 రావు కాలం కాబట్టి 2 నిమిషాలు రెస్ట్ ఎత్తుకొని పోతే బాగుంటుంది. అవును మచా, బాయ్ చాలా దూరమా. పోయి నీ బైక్ ఎత్తురా పో. బైక్ సర్వీస్కి ఇచ్చున్నానే. సర్వీస్కి ఇచ్చేస్తున్నావా? 3 లీటర్లు పెట్టి మొన్న తెచ్చినానే. ఆ పెట్రోల్ అట్నే ఇంట్లో ఉండదు. నీకు బైక్ పోద్దాం అనుకునేనా? మామా ఉన్నది మామా. నీ బైక్ ఎడా? నా బైక్ ఇండికేటర్ సౌండ్ వచ్చేదిలే. ఇండికేటర్లో సౌండ్ వచ్చేది. ఇదేమో సిటీ, ఇదేమంటే ట్రాఫిక్ కదా. బైక్ దెబ్బ కారణం కూడా సరిగ్గా పని చేసేది లేదురా. ఊరు అడ్డు రావచ్చు మళ్ళీ. వెనకాల నేను కూర్చునేది కీ అటన్లే. లైట్ కూడా మండేది లేదురా. ఇది పగలు. ఇదేమో రాత్రి. బైక్ దెబ్బ. ఇక్కడ కూడా బైక్ తెచ్చేదానికి అట్నే పాలు మారుతూ ఉన్నారు. అది మరి కాపాడితేనే కదా మన బైక్లు బాగుండేది. నువ్వు బైక్ దెబ్బ. బైక్ దెబ్బ. ఇంకో 2 ఎక్స్ట్రా కూర్చుంటారా? మా అన్న మా బామర్ది ఎవరినాడు తీసుకొచ్చిన ఇద్దరినే తలా 200 తెచ్చున్నారు. పదండి స్విమ్మింగ్ పూల్కి. నింగి చుట్టే మేఘం ఎరుగదై లోకం గుట్టు. ఏం చేస్తున్నా విడా? బరుగోడు మధ్య ఏమే బరుగోడ్లో అత్తాడిపోయిందా? అత్త ఊరు మాది. ఆహా అంతే. ఏడా బరుగోడ్లో స్విమ్మింగ్ పూల్ వేస్తున్నాయి. బరుగుడ్లు స్విమ్మింగ్ పూల్ మేస్తున్నాయా? ఎవరిని మేస్తున్నాయా? స్విమ్మింగ్ పూల్ లో ముడుగుతున్నాయా? చేస్తావా? సరే సరే రెడీ రెడీగిరి యాక్షన్. ఏం చేస్తున్నా విడా? బరుగోడ్లు స్విమ్మింగ్ పూల్ మునుగుతున్నాయి. స్విమ్మింగ్ పూల్ లో బరుగులు ముడుతుంటే నువ్వేం చేస్తున్నావా? ఇక్కడ ఫైర్ కావాలి కాస్తున్నాయి. ఓకే. దిస్ వే స్విమ్మింగ్ పూల్ గోయింగ్ లెఫ్ట్ రైట్ తిరిగితే స్విమ్మింగ్ పూల్ వస్తాయి. మన ఊర్లో కొత్తగా దానికి డబ్బులు ఏమైనా తీసుకుంటారా? మునిగేసి వస్తున్నావు నువ్వా? మంచి దానికి కట్టినావా? సరే బా, సరే అంకుల్. జస్ట్ గో స్ట్రైట్. బాయ్ 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 బాయ్. ఇదే బా
100 రూపాయలు స్విమ్మింగ్ పూల్ 100 ఇది ఉమ్. 100 రూపాయలు. చూడండి 100 రూపాయలు స్విమ్మింగ్ పూల్ మరి నాకు కుక్కలు మునిగే దాంట్లో ఊరికే చెప్పిన అది కాదు. పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి కదం తొక్కుతూ పదం పాడుతూ హృదాంతరాళం గర్జిస్తూ పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి. ఇవే తగ్గించుకుంటే వెరీ 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 డేంజరస్ మురులు. గుచ్చుకుంటే బయట రావు. మిగతా నువ్వు చేస్తాయిరా. ఫ్రెండ్స్ ఇవే అక్కడ చూడండి చూపున్నాయో ఫ్రెండ్స్ వచ్చి అవి చూస్తున్నాయి బర్రెలు. బంధువులు అందరూ వస్తావా చెప్పేసి ఒకటి చెప్పండి చెప్తావు కదా వీడియోకి. చారి గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. నేను చెప్తాను రెడీ గిరి. ఓకే మనకి ఇంకో యాక్టర్ కూడా తయారైపోయినాడు, నేచురల్ యాక్టర్. చూడు ఆయన ఎప్పుడో యాక్టర్ గొడుగు పట్టుకున్నాడు చూడు. రెడీ? ఇప్పుడు చూద్దాం ఏమాత్రం యాక్టింగ్ చేస్తారు. పెద్ద అయినా ఏం పెద్ద అయినా దిగులుగా ఉండవా? ఇదేనా చూడా? ఇదే ఇదే మీకు డాడీ పుండేవా అవును అప్పటి నుంచి అడగదాం అనుకుంటున్నాను. 2 కండతాలు వేసుకున్నావేమే? అది తెలుగు మట్టి లక్షణం. ఇది ఎండలో వేసుకునేదానికి, ఇది నీళ్ళు వేసుకునేదానికి. అప్పుడు రాత్రి ఇట్లా వేసుకునేదానికి రాత్రి ఇట్లా ఏం వేసుకోను. ఏమే వేసుకుంటే కనబడదు కదా. ఈమె మనూరు గంగమ్మ తల్లి. దండం పెట్టుకోండి. ఎందుకు పెట్టుకోవాలా? ఎందుకు పెట్టుకోవాలా? ఇప్పుడు నువ్వు గంగలో మునిగిపోయేది, ఆమె దయ లేదనుకో, గంగలో మునిగి నువ్వు గగనంలో కలిసిపోతావు. చెప్పి అమ్మవారి దగ్గర వద్దు. ఇంకా బాయికి పోదాం పదండి. ఇంకా బాధ దండం పెట్టేస్తుండవా? ఇదే ఫ్రెండ్స్ మేము మునగాలనుకున్న బాయి. దూకండి రా. ఏం దూకేంది? రెడీ విరిగిపోద్ది ఇలా దూకితే. రసోపరకు ఉంటుందా? ఎంతమంది? ఈ సాగంలో ఒకటి దూకండి, అటుపక్క ఒకటి దూకండి. ఫస్ట్ నువ్వు దూకుతా మళ్ళీ పైకి వస్తావా? ముందు దూకితే పైకి వస్తా, లేదా మళ్ళీ కథ. 6 మంది పైన ఉంటావు, నువ్వు దూకు. నిన్ను కాబట్టి ఇది బాయ్ కదా. ఎన్ని బాయిలు నాను? ఇది కాబట్టి 100 అన్న. ఆ స్విమ్మింగ్ పూల్ కొంచెం పెద్దది కాబట్టి దానికి ఒక 900 అవ్వచ్చు. గంగమ్మ ఆశీర్వాదం ఫలించింది మనకి. అమ్మవారు ఆశీర్వదించారు. ఫుల్గా నీళ్ళు ఉంటాయి. ఇంకా ఫస్ట్ వీళ్ళకి 900 వసూలు చేసుకుని మళ్ళీ మనగదా. అందరూ ఎట్టకేలకు బావిలోకి వచ్చేసాం. ఈ ఎండాకాలం ఈ బావిలో మునిగి చల్లదనాన్ని ఆస్వాదిద్దాం రండి. ముందుగా బావిలో మునగపోయే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే జోబులో ఏమైనా అమూల్యమైన వస్తువులు ఏమైనా ఉంటే సైడ్ పెట్టాలి. ఫస్ట్ బావిలో వాచ్లు ఏమైనా ఉంటే తీసేయాలి. చెప్పు ఏదో చెప్తారు చెప్పు. ఫస్ట్ బావిలో మునిగేటప్పుడు ఏది తెలిసి ఉండాలి, అది ఫస్ట్ చెప్పాలి. ఏది తెలిస్తేనే బావికి రావాలా. ఇది ఇంటి దగ్గర అస్సలు రాకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇటు మిట్టోలు పో బయట పో పరా అటు మిట్టోలు రాబకండి. నెక్స్ట్ ఇంకా అందరు పెద్దవాళ్ళు నాకు బాధ లేదా. ఇప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని పెద్దవాళ్ళతో మునగండి. అవును కదా. ఇంకా 3 రాయిలు తీసుకొని నెలలు వేయాలన్నమాట. ఏమైనా పాములకి ఏమైనా వెళ్ళిపోయేదానికి. ఊడిపోతాం దూకేటప్పుడు. భయపల్లా పైన 1 2 ఇలా ఎందుకు వేస్తారు చెప్పు? ఇలాంటి వాళ్ళు దొరుకుతుందా? పని పట్ట లేకుండా మిట్ట మధ్యాహ్నం మొట్టతో మధ్యాహ్నం ఏదో చెప్పాలనుకుంటే చెప్పు. అందుకేస్తారు రాయిలు. ఏంద్రా 10 మార్కులు కూర్చునికి 1 మార్క్ ఆన్సర్ ఇచ్చినాడు ఆయన. ఎందుకు వేస్తారు చెప్పరా? ఎందుకు వేస్తారు రాళ్ళు? అది చెప్పరా? పావులు ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయిరా. ఇంకోటి కప్పులు ఏమైనా ఉంటే పోతాయి. అది చెప్పురా, వాళ్ళకి చెప్పరా, నాకు కాదురా, వాళ్ళకి తెలియాలిరా. వాళ్ళకి అర్థమైంది స్వామి. నువ్వు తల తినుకుంటుంటే చాలు. నువ్వు దూకు ముందు. నీకు ధైర్యం ఉందని తెలిసిపోతుంది. దూకు. వాళ్ళు కాదు భయపడుతున్నాడా? దూకురా.
పెద్దోళ్ళు ఫస్ట్ లో దూకూడదు. అడిగా నువ్వు నాకనే చిన్న దూకు. పెద్దోళ్ళు లాస్ట్ లో దూకితే ఎప్పటికైనా చిన్నపిల్లలు కాపాడతారు కాబట్టి అందుకని పెద్దోళ్ళు ఉంటాం. పిల్లలు దూకండి మీరు. సరే దూకేదా? దూకండి. బాయ్. నువ్వు అమ్మలు ఆడపోయేదా? ఓ అమ్మలు పోయి దూకు. ఏమలు దూకు. జోబులేడు ఉందరా? నువ్వు దూకునా? నువ్వే దూకాల. కూలిపోతా దూకో. మీరు కూడా చెల్లెత్తుకుంటూ గజ్జి పట్టిన ఈత కొట్టినారంటే వాళ్ళే గజ్జి ఈతగాళ్ళు. అది నీ గజ్జి ఎవరు దూకు పక్కన పదండి అంటే ఈడు గజ్జి ఈతగాడే, నువ్వు గజ్జి ఈతగాడి. చాలా రోజుల తర్వాత మనం అందరూ తాస్తానం చేస్తున్నాం కాబట్టి మీరు ఎవరైనా షాంపూ తెచ్చినారా? షాంపూ నేను తేలేదా? షాంపూ తేలేదా? మరట్టి ఇప్పుడు మనం అందరూ తలస్నానం చేసేదే. సరే మా వచ్చకు పోయి చూస్తానా. ఎవరికి తెలుకుంటే మనం ఒకటే షాంపూ యూజ్ చేసుకునేలా. ఇప్పుడు ఈ నురుగుతో పాయలేకపోతే దూకిపోతుందా? చెప్పాక చెప్పాక నీకు కూడా షాంపూ ఇస్తాంటా. సరే సరే. షాంపూ లేదని చెప్పి దూకు దూకు కానీ మామా నాకు కాకి వచ్చి మామా. కాకులకి కాకి రావడం ఎత్తే ఉండదు. రెడీ రెడీ యాక్షన్. ఫ్రెండ్స్ లేక లేక బావిలో మునిగి ఆ వీడియోని మీకు చూపిద్దామని పల్లెటూరు వాతావరణం ఎట్టుంటది, బావి ఎట్టుంటది, దీంట్లో పల్లెటూరులు ఎట్ట ఎంజాయ్ చేస్తారని చూపిద్దామని మేము వస్తే లేక లేక పెద్ద ప్రళయమే వచ్చేస్తుంది. చూడండి ఎట్టాలి పరిస్థితులు, వాతావరణం మారిపోయింది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఒక పక్క వర్షం వచ్చేస్తున్నది కాబట్టి బాయ్ బాయ్ చెప్పండి అందరూ. బాయ్ థ్యాంక్ యూ.